జూబ్లీహిల్స్ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులతో కలిసి సెగ్మెంట్ పై వరుస రివ్యూలు చేస్తున్నారు. ఇవాళ సిటీకి రానున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూబ్లీహిల్స్ ఎన్నికలపై సమీక్ష చేయనున్నారు. దీంతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ పై కూడా డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం రాష్ట్రంలో ఏఐసీసీ పరిశీలకుల సర్వే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. షరీఫ్ మనతో ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. షరీఫ్, గుడ్ మార్నింగ్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రిపరేషన్ ఎట్లా నడుస్తోంది? గుడ్ మార్నింగ్ సౌజన్య. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భోపాల్ నుంచి 2 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మీరు చెప్పినట్టు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పైన కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దఫల వారీగా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా అధికార పార్టీ ఖచ్చితంగా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. సిటీలో ఆ స్థానం కీలకంగా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ కూడా రివ్యూస్ కండక్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఆశావాహుల పేర్లు బయటకి వినిపిస్తున్నప్పటికీ కూడా ఎవరి పేరుని ఖరారు చేయబోతున్నారు అనేది రాష్ట్ర అధినాయకత్వం ఎవరి పేరుని ఏఐసీసీకి పంపుతుంది. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఎవరి పేరుని స్క్రూటినీ చేసి మళ్ళీ రాష్ట్ర అధినాయకత్వానికి ఆ పేరుని ఫైనల్ చేశామని ఎప్పుడు చెప్పబోతున్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వాళ్ళ సాయంత్రం ఓట్ చోరీ పైన జూమ్ కాన్ఫరెన్స్ మీనాక్షి నటరాజన్ కాల్ఫర్ చేయబోతున్నారు. మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీలు వీళ్ళందరూ కూడా జూమ్ కాల్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓట్ చోరీకి సంబంధించి అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా గలం ఎత్తుకున్నారు కాబట్టి దీన్ని విస్తృత స్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్ళాలి, కేంద్ర వైఖరిని ఎండగట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగా జూమ్ కాన్ఫరెన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక లోకల్ బాడీకి సంబంధించి దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలను కొట్లాడింది. ఇక అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత తొలుత లోకల్ బాడీ ఎన్నికల్ని ఫైట్ చేయబోతుంది కాబట్టి మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉండాలి. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సూచించారు పార్టీ పెద్దలకు. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ కూడా రివ్యూస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనహిత పాదయాత్రను మీనాక్షి నటరాజన్ ఏర్పాటు చేశారు. మీనాక్షితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా కొన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి యునైటెడ్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో వారి దగ్గరికి అందరి దగ్గరికి కూడా వెళ్లారు. సో గ్రౌండ్ జీరో నుంచి ఏ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, ప్రజల నాడి ఎట్లా ఉంది, ప్రజలకు పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఇంకేం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారనేటువంటి అంశాలపైన తిరిగి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారు కాబట్టి సో లోకల్ బాడీ ఎన్నికలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. మెజార్టీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. మరోవైపు ఇప్పటికే డీసీసీల ఎంపిక పైన ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఒక ప్రకటనను గుజరాత్ ఏఐసీసీ మెగా కాన్క్లేవ్ లో చెప్పారు. డీసీసీల ఎంపిక కీలకం కాబోతుంది, అన్ని రాష్ట్రాల్లో డీసీసీలు కీలకంగా ఉండబోతున్నారు, వాళ్ళకి కొన్ని సూపర్ పవర్స్ మేము ఇవ్వబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి దాంట్లో భాగంగానే డీసీసీల ఎంపిక పైన ఇప్పటికీ పీసీసీల అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏఐసీసీ అబ్జర్వర్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి పిలిపించారు. డీసీసీల ఎంపికపై ఒకవైపు ఏఐసీసీ అబ్జర్వర్ల సర్వే కొనసాగుతుంది. ఎవరి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, మండలాల్లో జిల్లాల్లో పలానా వ్యక్తికి ఏ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఒకవైపు తీసుకుంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైనే స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆశావాహులకు సంబంధించినటువంటి కొన్ని పేర్లు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే నవీన్ యాదవ్ పేరు బయటకు వస్తుంది. ఇక అతనితో పాటు సిఎన్ రెడ్డి, మరో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి. కాబట్టి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత లోకల్ బాడీతో పాటు ఎట్ సేమ్ టైం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి అంశాలపైన రివ్యూస్ కండక్ట్ చేసి డెసిషన్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.